హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రమ్యాస్ లైఫ్ స్టైల్స్ ఛానల్. ఈ వీడియోలో మీకు వినాయకుని బ్యాక్గ్రౌండ్ అండ్ పందిరి డెకరేషన్ నేను ఎలా చేశాను అన్నది మీకు చూపిస్తాను. ఒకవేళ కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే నేను ఒక ప్లాంక్ తీసుకున్నాను. దానిపైన లైట్ గ్రీన్ కలర్ అరిటాకుల్ని టేప్ సహాయంతో అతికించాను. నేను ఎందుకు లైట్ కలర్ గ్రీన్ అరిటాకుల్ని తీసుకున్నాను అంటే ఫ్రంట్ రావాకులు ఉంటాయి, రావాకులు డార్క్ కలర్లో ఉంటాయి కాబట్టి బ్యాక్గ్రౌండ్ లైట్ కలర్లో ఉంటే పర్ఫెక్ట్ లుక్ అనేది కనిపిస్తుంది. సో అందుకనేసి నేను లైట్ కలర్ అరిటాకులు తీసుకున్నాను. నెక్స్ట్ ఒక ప్లేట్ సహాయంతో రావాకుల్ని రౌండ్గా అమర్చాను. దాన్ని 2-in-1 ప్లాస్టర్తో రావాకుల్ని పర్ఫెక్ట్గా అతికించాను. అతికించేటప్పుడు మీరు కింద పెట్టుకునే స్టూల్ అంత హైట్ వదులుకొని ఆ తర్వాత పైన అతికించండి. దానివల్ల మీరు చేసిన డెకరేషన్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ రావి ఆకుల కింద 2-in-1 ప్లాస్టర్ యూజ్ చేసి రెడ్ కలర్ రోజెస్ని 1 by 1 అతికించాను. నెక్స్ట్ దాని కింద 2-in-1 ప్లాస్టర్ యూజ్ చేసి చామంతి రేకులను అతికించాను. ఇక్కడితో బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కంప్లీటెడ్. నెక్స్ట్ పందిరి డెకరేషన్. ఈ యొక్క స్టాండ్ నేను నా ఓన్గా క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఈ స్టాండ్కి 4 కార్నర్స్లోని ఫ్లవర్స్తో డెకరేషన్ చేశాను 1 by 1. అలాగే ఫ్రంట్ కూడా ఫ్లవర్స్తో డెకరేషన్ చేశాను. సో ఇక్కడితో స్టాండ్ డెకరేషన్ కూడా కంప్లీటెడ్. నెక్స్ట్ పాలవెల్లు డెకరేషన్. ఇప్పుడు రెడీ చేసిన పాలవెల్లిని పందిరి మధ్యలో సెంటర్లో వచ్చేటట్లుగా ఫిక్స్ చేశాను. సైడ్స్ కలర్ దండలు వేశాను. ఫస్ట్ రెడీ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ని తీసుకొచ్చి బ్యాక్ సైడ్ సెట్ చేశాను. కింద అరిటాకులతో డెకరేట్ చేశాను. ఇప్పుడు మా బుజ్జి గణపయ్యని తీసుకొచ్చి మా పందిరిలో నిలబెట్టాం. ఫైనల్ లుక్. ఇక్కడితో మా పూజ కంప్లీటెడ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.